ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు అయిన ఇవాళ ప్రశ్నోత్తరాల నడుమ ప్రారంభమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయం అవుతాయన్నారు. నేరస్తుడే రాజకీయాల అధినేత సీఎం అయితే ఏం జరుగుతుందో గత 5 ఏళ్ల పాలనలో చూశామని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. కూటమి విడుదల చేస్తున్న 7 శ్వేతపత్రాలు చూస్తూ రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుందని అన్నారు. పాలన ఎలా ఉండకూడదో గత 5 ఏళ్ల కాలంలో చూశామని అన్నారు. కొంతమంది అవసరాలకు తప్పు చేస్తారని, కొంతమంది అత్యాశతో పనిచేస్తారని పేర్కొన్నారు. కొందరు డబ్బుల ఉన్మాదంతో తప్పు చేస్తారని, దీనివల్లే వ్యవస్థలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రజలకు హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలన్నారు. పరిపాలన ప్రజల కోసం చేయాలని, సంక్షేమం అభివృద్ధి బెరీజు వేసుకుంటూ వెళ్లాలని సూచించారు.